అందరికీ నమస్కారం. మా ఛానల్కి తిరిగి స్వాగతం. ఈ వీడియోలో సహనం చర్యగా మారినప్పుడు ఏమి జరుగుతుంది? ఉత్తరప్రదేశ్ అంతటా ఈపీఎస్ 95 పెన్షనర్లు వీధుల్లోకి వస్తున్నారు. వారి గొంతులను ప్రభుత్వం ఇకపై విస్మరించలేదని స్పష్టం చేశారు. 30 జనవరి 2026న షెడ్యూల్ చేయబడిన ఈపీఎఫ్ఓ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎగ్జిక్యూటివ్ కమిటీ యొక్క కీలకమైన సమావేశం మరియు యూనియన్ బడ్జెట్ సమీపిస్తున్నందున ఈపీఎస్ 95 ప్రకారం కనీస పెన్షన్ పెంపును 7,500కు పెంచాలని డిమాండ్ చేయడానికి పెన్షనర్లు మునుపెన్నడూ లేని విధంగా ఏకమవుతున్నారు. మేము టాపిక్లోకి వెళ్లే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మాకు మద్దతు ఇవ్వవలసిందిగా మీ అందరినీ అభ్యర్థిస్తున్నాము. సంవత్సరాలుగా పెన్షనర్ నిరసనలు చిన్నవి మరియు పెద్దగా అని గుర్తించబడలేదు. ఇప్పుడు అవగాహన మరియు భాగస్వామ్యం ప్రతిరోజూ పెరుగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న పెన్షనర్లు ఒకే లక్ష్యంతో ఐక్యంగా ఉన్నారు: గౌరవప్రదమైన పెన్షన్ను పొందడం, గౌరవంగా జీవించడం. వారి సంఖ్య పెరగడం ప్రభుత్వానికి నిజమైన ఒత్తిడిగా మారుతోంది. ప్రభుత్వం పింఛన్లలో స్వల్ప పెంపుదల ప్రకటించవచ్చని ఇటీవలి మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. అయితే పెన్షనర్లు జాగ్రత్తగా ఉన్నారు. కొందరు ఈ నివేదికలను వాస్తవమైనదని వ్యాఖ్యానించగా, మరికొందరు ప్రజా అశాంతిని శాంతింపజేసే ప్రయత్నంగా చూస్తారు. పెన్షనర్ల మధ్య ఏకాభిప్రాయం స్పష్టంగా ఉంది: స్థిరమైన, కనిపించే ఒత్తిడి మాత్రమే అర్థవంతమైన పెరుగుదలకు హామీ ఇస్తుంది. ఉత్తరప్రదేశ్లోని లక్నో, కాన్పూర్, ఆగ్రాలలో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. లక్నో రాష్ట్ర రాజధాని మరియు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పార్లమెంటరీ నియోజకవర్గం కావడం విశేషం. పింఛనుదారులు ఈపీఎఫ్ఓ కార్యాలయానికి ముందుగానే చేరుకున్నారు. మహిళా పెన్షనర్ల బలమైన ఉనికితో సహా చుట్టుపక్కల జిల్లాల నుండి పాల్గొనేవారు చేరారు. ఈ నిరసనలో ప్రతీకాత్మక నిరాహారదీక్షలు, నినాదాలు మరియు జాతీయ మరియు ప్రాంతీయ నాయకుల ప్రసంగాలు తక్షణ 7,500 రూపాయలు కనీస పెన్షన్ పెంపుదల అవసరాన్ని నొక్కిచెప్పాయి. ప్రధాన కార్మిక సంఘాలు ప్రభుత్వంతో కుమ్మక్కయ్యాయని నేతలు తీవ్రంగా విమర్శించారు. పెన్షనర్లు 7,500 రూపాయలు ప్లస్ డిఎన్ఎస్ అలవెన్స్ మరియు మెడికల్ బెనిఫిట్లను డిమాండ్ చేస్తున్నప్పుడు యూనియన్లు ఉద్యమాన్ని బలహీనపరుస్తూ చాలా తక్కువకే సెటిల్ చేశాయి. పింఛనుదారుడు మరణించిన తర్వాత జీవిత భాగస్వామి సగం పెన్షన్ను మాత్రమే పొందుతారని, దీనిని అన్యాయం మరియు ఏకపక్షంగా పేర్కొంటూ నిరసనకారులు నిబంధనలను ఖండించారు. ఈపీఎస్ పెన్షన్లకు ప్రభుత్వం కనీస సహకారం అందించడం మరో కీలకమైన ఫిర్యాదు. ప్రభుత్వం ఇతర పథకాలకు గణనీయమైన సహకారం అందిస్తున్నప్పటికీ 1972 నుండి ఈపీఎస్ పెన్షన్లలో దాని వాటా కేవలం 1.16% వద్ద ఉంది. భారతదేశం ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, చారిత్రాత్మక విజయాలు సాధించినప్పటికీ వారి స్వంత పెన్షన్లు విస్మరించబడుతున్నాయని పెన్షనర్లు హైలైట్ చేశారు. నిరసనల్లో ప్రభుత్వ సంస్థలు మరియు ప్రైవేట్ సంస్థల నుండి కూడా పాల్గొన్నారు. ఈపీఎఫ్ఓ కమిషనర్ మెమోరాండంను స్వీకరించారు మరియు సిఫార్సులతో కార్మిక మంత్రికి పంపబడుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని ఆరోపిస్తూ మహిళా పింఛనుదారులు తమ సమస్యలను బహిరంగంగానే వినిపించారు. ఒక ర్యాలీ ప్రధాన రహదారిపై సిటిన్ నిరసనగా రూపాంతరం చెందింది. ఫలితంగా పోలీసులతో తీవ్ర వాగ్వాదం జరిగింది. మీడియా కవరేజీ పెన్షనర్ల పక్షంగా ఉంది. వార్తాపత్రికలు మరియు సోషల్ మీడియాలో వారి సందేశాన్ని విస్తరించింది. కాన్పూర్లో ఇలాంటి నిరసనలు జరిగాయి. ఇక్కడ పెన్షనర్లు ఈపీఎఫ్ఓ కార్యాలయం వద్ద గుమ్మగుడి 7,500 రూపాయలు కనీస పెన్షన్ పెంపును డిమాండ్ చేస్తూ మెమోరాండాలను సమర్పించారు. ఆగ్రాలో పింఛనుదారులు మొదట జిల్లా మేజిస్ట్రేట్ను ప్రధానమంత్రికి సంబోధించిన మెమోరాండంతో సంప్రదించారు. తర్వాత ఈపీఎఫ్ఓ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. తమ డిమాండ్ల ఆవశ్యకతను బలపరుస్తూ కేంద్ర ప్రభుత్వం వ్యూహాలను ఆలస్యం చేస్తోందని నేతలు ఆరోపించారు. పింఛనుదారులు ఇకపై విస్మరించడానికి సిద్ధంగా లేరన్నది ఈ సంఘటనల ద్వారా స్పష్టమైంది. వారి సంఖ్య పెరుగుతోంది, వారి గొంతులు బిగ్గరగా ఉన్నాయి మరియు వారి సంకల్పం దృఢంగా ఉంది. ఈపీఎఫ్ఓ ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశం మరియు యూనియన్ బడ్జెట్తో ప్రభుత్వం ఒక సాధారణ ఎంపికను ఎదుర్కొంటుంది: ఈపీఎస్ 95 కనీస పెన్షన్ పెంపు
రూ. 7,500 మంజూరు చేయండి లేదా వెనక్కి తగ్గని ఐక్య ఉద్యమాన్ని ఎదుర్కోండి అని పిలుపునిచ్చారు. మీకు ఈ సమాచారం విలువైనదిగా అనిపిస్తే దయచేసి మీ వాట్సాప్ మరియు ఫేస్బుక్ సమూహాలలో షేర్ చేయండి. మీ ప్రశ్నలతో దిగువన వ్యాఖ్యానించండి మరియు వాస్తవాధారిత నవీకరణల కోసం సభ్యత్వాన్ని పొందడం మర్చిపోవద్దు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.